ఏ డివైస్ అయినా ఒకేలా నిలిచిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. కొత్త ఫీచర్స్, కొత్త అప్డేట్స్ రావాల్సిందే. కానీ చిక్కేంటంటే ఒక్కోసారి కంపెనీలు లేని అవసరాన్ని క్రియేట్ చేస్తాయి. కమర్షియల్ అవసరాల కోసం, లాభాల కోసం తమ కొత్త ప్రోడక్ట్స్కి కృత్రిమమైన డిమాండ్ కల్పించి వాటిని జనం కొనేలా చేస్తాయి. ఉదాహరణకి కొన్ని ప్రింటర్లు ఎంత ఖరీదు పెట్టుకున్నా కొంతకాలమే పనిచేస్తాయి. వాటిని అలాగే ఉండేలా డిజైన్ చేస్తారు. ప్రింటర్ బాగానే ఉంటుంది, కానీ కొన్ని ప్రింట్స్ వేసిన తర్వాత పనిచేయదు. కార్ట్రిడ్జ్లో ఇంకు ఉన్నా లేదని చూపిస్తుంది. ఇలాంటి ట్రిక్కులన్నీ కంపెనీల కమర్షియల్ స్ట్రాటజీలో భాగాలే. కస్టమర్ చేత కొంతకాలానికోసారి కొత్త ప్రింటర్ కొనిపించాలి అన్నదే వాళ్ళ లక్ష్యం. ఇక కొన్ని ప్రింటర్లైతే వాళ్ళ సొంత బ్రాండ్ కార్ట్రిడ్జ్లు వేస్తేనే పనిచేస్తాయి. ఇవి మాత్రమే కాదు, కొన్ని వందల గంటలు మాత్రమే పనిచేసే బల్బులు, పెట్టిన గంటల లిమిట్ అయిపోయాక బాగున్నా పనిచేయని ప్రొజెక్టర్ ల్యాంపులు, ఇలాంటివి చాలా ఉంటాయి. కొన్ని స్మార్ట్ ఫోన్స్లో బ్యాటరీని బయటికి తీయలేం, కావాలని అలా డిజైన్ చేస్తారు. ఎందుకంటే బ్యాటరీ పాడైతే కొత్త ఫోన్ కొంటారని, కస్టమర్ కొత్త ఫోన్ కొంటే కంపెనీకి బిజినెస్ జరుగుతుంది అని.